శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి అనుకోండి, అది ఏది చేసైనా పాపులర్ కావాలి. అందుకే కదా ఏమి ఆ ట్రాక్ల మీద వండుకొని రీల్స్ చేస్తున్నారు, లేకపోతే లాస్ట్ బండ మీద నిల్చొని ఇక ఆల్మోస్ట్ ఇక పడిపోయేలాగా ఉన్న సిచ్యువేషన్లో అట్లాంటి రీల్స్ చేస్తున్నారు. అంటే ప్రాణాలకు తెగించైనా సరే ఎక్కడికి వెళ్ళి సోషల్ మీడియాలో ఫేమస్ కావాలి. అది ఏదన్నా కానీ గుడ్డా బ్యాడా, అసలు నన్ను అడుగుతానైతే బ్యాడే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. అందుకే అట్లాంటివన్నీ ఆలోచనలు పెట్టుకొని అడ్డదారులు దొక్కుతూ అడ్డమైన రీల్సే చేస్తున్నారు. నిజం చెప్పాలంటే దానివల్ల అసలు మనకేమన్నా యూజ్ ఉందా, ఉపయోగం ఉందా? ఏముండదు. ఎంటర్టైన్మెంట్ అంటారు, అసలు అందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు, పాడు ఉండదు. వేస్ట్ అంటే వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డాటా ఆల్సో నన్ను అడుగుతానైతే. అయినా సరే వాటికే ఎక్కువ లైక్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి. ఇక అందుకే కదా ఇట్లాంటి అడ్డమైన రీల్స్ చేయడానికి చాలామంది బయలుదేరుతున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, మొన్నటి నుంచి మనకు తెలుసు కదా, శివాజీ ఇష్యూ దగ్గర నుంచి ఆయన వాడిన ఒకే ఒక్క పదం సామాన్లు అన్న పదము ఇప్పుడు ఎంత ఎంత ఘోరంగా అయిపోయిందంటే, ఆ పదాన్ని పట్టుకొని దాన్ని ట్రెండింగ్ చేయడానికి, దాన్ని కూడా ట్రెండింగ్ చేసే ప్రయత్నం ఆర్ దాంట్లో కూడా బూతుని వెతుక్కునే ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇది ఇప్పుడు ట్రెండ్. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది అసలు ఏజ్కి సంబంధం లేకుండా చాలామంది రీల్స్ అని లేకపోతే ఏదో ఒక కంటెంట్ మాట్లాడుతున్నారు, ఎంతో కొంత వ్యూస్ వస్తున్నాయి కదా. అట్లనే ఒక లేడీ, ఆమె కూడా ఇక యూట్యూబ్లో అట్లనే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనుకున్నదో ఏందో తెలియదు. ఆమె ఏదో కంటెంట్ చెప్పింది, ఎవరు చూడలే. దీంతో కోపం వచ్చి ఆమె వీడియో మీరు ఎట్లా చూస్తారు, నా వీడియో ఎందుకు చూడరు, నేను ఇందులో చెప్పింది ఆమె కంటే బెటర్గా చెప్పిన కదా, నా వీడియో ఎందుకు చూడరు అని ఆమె క్వశ్చన్ చేసింది. దానికి ఇక మీమ్స్, దానికి ఇక కౌంటర్లు. ఏమని? ఇక బూతే. నేను ఇంతకుముందు చెప్పిన కదా, సామాన్లు అనే పదాన్ని కూడా బూతి వేసి పడేసిండ్రు. ఎట్లా? నువ్వెట్లయితావు ట్రెండింగ్లా? కావు కదా, దానికోసం సామాన్లు ఉండాలా ఆంటీ అని ఓ పర్సన్ కామెంట్ పెట్టిండు. ఒక్కైనా కాదు, అట్లా చాలామంది దాని మీద కౌంటర్ ఇస్తూ మీమ్స్, కామెంట్లు ఇక అడ్డదిడ్డం అనుకోండి. గిది మనం సోషల్ మీడియాని మనం ఎందుకోసం వాడుతున్నామంటే ఇగో ఇందుకోసం. అది ఇప్పుడు పూర్తిగా ఎంతమంది కొన్ని లక్షల మంది చూసిండ్రు ఆ రీల్ని. ఏమవుతుంది దేశంలో? ఇప్పుడు మనం జనరల్లీ ఆ పదాన్ని ఎంత కామన్గా వాడతాం, దాన్ని బూతి చేస్తే ఎట్లా? ఇదా మనం నేర్పిస్తుంది? ఇక సెల్ ఫోన్లు అయితే అసలు అందరి చేతులలో ఉన్నాయి కదా. ఇప్పుడు మొత్తం అందరి చేతులలో, చిన్న పిల్లగాడి కాడికి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరు సెల్ ఫోన్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ సామాన్లు అనే పదాన్ని దాన్ని బూతి చేసిన తర్వాత దాని బదులు ఏం వాడాలా? క్వశ్చన్ మార్క్. ఏంది? ఏం ట్రెండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? మనం వాడే రోజు పదాలని కూడా మీరు అట్లా వేసి పడేస్తే, దాన్ని బూత్ లేక చిత్రీకరిస్తే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఏమైపోయింది అసలు? అది ఒక లైవ్ ఎక్స్పీరియన్స్. ఒక పర్సన్ షాప్కి పోయిండు, మొత్తం అంతా కూడా కిరాణాకు సంబంధించిన మొత్తం అంత ఉంటాయి కదా. మనం కూడా నాకు కూడా మాట్లాడాలంటే, నాకు కూడా పదం వాడాలంటే భయం అవుతుంది. అట్లా దాన్ని బూతి చేసిరు కాబట్టి అన్నీ మొత్తం అంతా సామాన్ లిస్ట్ అంతా మొత్తం రెడీ చేసి ఆయన ప్యాక్ చేసేసిండు. అమ్మ సామాన్లన్నీ సరిగ్గా వచ్చినాయా అని అడిగిండట. దీంతోనే ఆ పక్కన వేరే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, కిరాణా షాప్కి వెనకాల వచ్చిన వాళ్ళు, వేరే వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్ అక్కడే ఉన్నాడట. అందరు నవ్వుతుండ్రట. ఈ 2-3 డేస్ బ్యాక్ నుంచే కదా ఇదంతా నడుస్తుంది, 1 వీక్ బ్యాక్ నుంచే కదా. వాళ్ళ ఆయన ఆమెకి అన్నీ వచ్చినాయి సార్, సామాన్ అన్నీ వచ్చినాయి అని ఆమె రిప్లై ఇచ్చింది చాలా క్యాజువల్గా. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు అని గొడవ పెట్టుకున్నాడట కిరాణా షాప్ ఆయనతోని. ఇయో గీడికి వచ్చినాం మనం. గింత దారుణమైన పరిస్థితిలో మనం పోతున్నామనంటే ఏం చేయాలిగా? సామాన్లు అనే పదం అది బూతు లెక్క అయిపోయింది. దాన్ని అట్లా చిత్రీకరిస్తున్నారు. దీన్ని మనం అడ్డుకోవద్దా? దీన్ని మనం క్వశ్చన్ చేయొద్దా? దీన్ని మనం ఆపొద్దా? ఇది మన చేతుల్లోనే ఉంది. ఆ ట్రెండింగ్ చేసిన ఎవరైతే
ఇక నాకు అసలు ఇక ఏం మాట్లాడాలనో కూడా తెలియట్లేదు. ఎవరైతే ఇట్లాంటి వాటిని అడ్డమైన వాటిని అసలు సమాజానికి ఏమాత్రం కూడా ఉపయోగపడని వాటిని ట్రెండింగ్లో తెచ్చే వాళ్ళకి ఇక లెసన్ అయితే చెప్పాల్సిందే. దయచేసి ఇట్లాంటివి ఏవైనా కనిపిస్తే అఫీషియల్స్కి ట్యాగ్ చేయండి. మీరు సజ్జనార్కి ట్యాగ్ చేసుకుంటారో, లేకపోతే కలెక్టర్కే ట్యాగ్ చేసుకుంటారో, ఇంకెవరికి ట్యాగ్ చేసుకుంటారో, కంపల్సరీ ఇది స్టాప్ కావాలంటే మాత్రం ఈ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది మన బాధ్యత కూడా. లేకపోతే ఏం మెసేజ్ పోతున్నది, ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఎందుకు ఉపయోగపడనివి ఎందుకు ముందకేసుకొని దీన్ని అంతా రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం మన బాధ్యత కూడా. ఖచ్చితంగా అట్లాంటి ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం దయచేసి అఫీషియల్స్కి ట్యాగ్ చేయండి. ఎక్కడ ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది. ఒక 10 మంది మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ చక్కగా అవుతారు. ఇదే మనం చేయాల్సింది. ఎక్కడన్నా బ్యాడ్ కంటెంట్ కనబడుతుంది, అసలు ఏమాత్రం కూడా ఉపయోగపడదు ఇది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అఫీషియల్స్కి ట్యాగ్ చేయాల్సిందే. ఇది మన బాధ్యత కూడా. అది కూడా ఇక మన బాధ్యతలల్లో ఇది కూడా మనం ఒకటి తీసుకోవాల్సిందే. లేకపోతే ఈ అడమైన వాటికి మనం ఫుల్ స్టాప్ పెట్టలేం. ఒక ప్రయత్నం అయితే చేయాల్సిందే. నిజంగానే నేను చెప్పిన మాటలో తప్పుందా? ఇది జరగకపోతే ఎంత నష్టం అవుతుంది? మీరే ఒకసారి ఆలోచించండి. ఇది నా రిక్వెస్ట్.